ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఓకే. మిథున రాశి, మృగశిర నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ ఉంటాయి. అయితే ఈ నక్షత్రాలు తెలియని వాళ్ళు ఎలా చూసుకోవాలి అంటే, మీ పేరులో మొదటి అక్షరం కా కానీ, కీ కానీ, కు కానీ, కం, ఝం, ఝ, కే, కో, హ అనే అక్షరములు గలవారు ఈ మిథున రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఈ నెలలో వీరికి ఇచ్చాడు. గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలిస్తున్నాయి. ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరంగా కూడా మీకు సహాయాన్ని అందిస్తారు. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్స్, ఒకరికి ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు పిల్లల గురించి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. పిల్లలకి మంచిగా సహకరించగలుగుతారు. పిల్లలు విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాల్ని తప్పకుండా వారికి సహకరించి విదేశాలకు పంపగలుగుతారు. వ్యాపారస్తులకు అనుకున్న దానికంటే మించిన లాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. అనుకున్న దానికన్నా కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. గృహాలు, తోటలు, విల్లాలు తప్పకుండా కొనుగోలు చేస్తారు ఈ మాసంలో. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి పై అధికారుల వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి. కొంచెం ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. స్థాన బదిలీలు కూడా కనపడుతున్నాయి. అయితే నిరుద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కంపెనీలు మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు కూడా కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరేటువంటి అవకాశాలు మీకు వస్తాయి. కోర్టు కేసులు నుంచి బయటపడతారు. మనోవేదనతో బాధపడుతున్న వారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. భూములు, బంగారు ఆభరణాల్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు పొందగలుగుతారు. ఎన్ఆర్ఐ వారికి ఉద్యోగ అభివృద్ధి, గృహాలు కొనుగోలు చేస్తారు విదేశాలలో. వివాహ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా సఫలీకృతమవుతాయి ఈ మాసంలో.
సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం ఉంటుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారి యొక్క మంచి ఫలితం పొందగలుగుతారు. స్నేహితుల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడుతుంది. బంధువులతోటి మంచి బాంధవ్య సంబంధాలు ఏర్పడతాయి. సంఘంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. సంఘంలో ఒక వ్యక్తిగా మిమ్మల్ని అందరూ గుర్తించబడగలుగుతారు. రాజకీయ నాయకులు అధిష్టాన వర్గం దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మీ యొక్క పునాదిని బలపరుచుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి రాజకీయ నాయకులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులు మీకు తటస్థపడతారు. అన్ని రకాలుగా లగ్జరీగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఈ మాసంలో. విద్యార్థులు ప్రతిభకు తగ్గట్టుగా మంచి గుర్తింపు పొందగలుగుతారు. మీ గోల్ను కొట్టగలుగుతారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటారు. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మంచి శుభకార్యాలను కూడా చేయగలుగుతారు. శుభవార్తలు కూడా వినగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి మీరు ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. సొంత కాళ్ళపై పైకి వస్తారు. ఎవరి మీద మీరు ఆధారపడరు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. రకరకాలుగా పెట్టుబడులు ఇంకా ఇతర వ్యాపారాల్లో పెట్టేటువంటి సూచన కనిపిస్తున్నాయి. మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేసుకొని తమలపాకుల యొక్క మాలని స్వామివారికి సమర్పించుకోండి. అలాగే పేదలకి మీకు తోచిన విధంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు ఇంకా ఫలితాలు రావాలంటే మా దగ్గరున్న ఆయిల్స్ని వాడండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.